Subscribe now and press the bell icon to get notified. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిగ్రీ సెమిస్టర్ 1 వాళ్ళకి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ మ్యాక్సిమం అన్ని యూనివర్సిటీస్కి కూడా ఎగ్జామ్స్ అయితే జరిగిపోయాయి. బట్ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి ఇంకా జరగలేదు. దీనికి సంబంధించి మనకైతే టైం టేబుల్ రిలీజ్ అవ్వడం జరిగింది ఈరోజు. ఆ టైం టేబుల్ చూద్దాం, ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏంటి, ఎప్పుడెప్పుడు అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియోలోకి వచ్చినట్లయితే బీఎస్సీ హానర్స్ మేజర్ డిగ్రీ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 2024. ఫిబ్రవరిలో అయితే మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ ముందే చెప్పడం జరిగింది దానికి సంబంధించి. ఇప్పుడు టైం టేబుల్ అయితే క్లియర్గా రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చమ్మా, క్లియర్గా బోర్డు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. వెన్స్డే 7th February 2024 9 to 12. మీకు ఎగ్జామినేషన్ అనేది 9 నుండి 12 ఈ టైంలో జరగనుంది. 3 hours. ఓకేనా, 75 మార్క్స్కి ఉంటుంది. అండ్ ఇందులో మనం అబ్జర్వ్ చేసినట్టయితే సబ్జెక్ట్స్ ఫస్ట్ మీకు 7th ఇంగ్లీష్ ఎగ్జామ్ జరుగుతుందమ్మా. జనరల్ ఇంగ్లీష్ అని ఇక్కడ మీకు మెన్షన్ చేశారు చూడండి. నెక్స్ట్ 8th మీరు చూసుకున్నట్టయితే నెక్స్ట్ డే, ఓకేనా, జనరల్ తెలుగు, జనరల్ హిందీ, సాంస్క్రిట్, ఉర్దూ. అంటే అవుట్ ఆఫ్ దీస్ 4 మీరు ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు సెకండ్ లాంగ్వేజ్. మీకు తెలుసు కదా, మీరు హిందీయా, తెలుగువా, సాంస్క్రిట్ అనేది మీకు తెలుసు. దాన్ని బట్టి మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అది నెక్స్ట్ డే 8th February జరగనున్నదనమాట. అది కూడా మీకు 75 మార్క్సే. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే 9th ఫ్రైడే పడింది ఫిబ్రవరి. ఇది మీకు ఎంటర్ప్రెనర్షిప్ ఎగ్జామ్ అనమాట. ఎంటర్ప్రెనర్షిప్ డెవలప్మెంట్ అని చెప్పి మీకు ఇక్కడ స్కిల్ కోర్స్ అని ఉంది చూడండి. ఇది మీకు 50 మార్క్స్కి ఉంటుందమ్మా. ఓకేనా, 50 మార్క్స్కి. నెక్స్ట్ మళ్ళీ 12th అనమాట. ఫ్రైడే ఎగ్జామ్ అవ్వగానే మళ్ళీ మండే, సాటర్డే, సండే ఎగ్జామ్ లేదు, మళ్ళీ మండే ఎగ్జామ్ ఉంటుంది. 12th February లీడర్షిప్ స్కిల్స్. అర్థమైందా? లీడర్షిప్ స్కిల్స్ ఇది మీకు 50 మార్క్స్కే ఉండబోతుంది. ఆ తర్వాత 13th February ఇది కూడా స్కిల్ కోర్సే. ఇది మీకు అనలిటికల్ స్కిల్స్. ఓకేనా, ఈ పేపర్ పేరు అనలిటికల్ స్కిల్స్. ఇది కూడా మీకు 50 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా మీరు చూస్ చేసుకునేది ఏదైతే ఉందో అదనమాట. మీ కాలేజ్ వాళ్ళు చెప్తారు కదా, కొంతమందికి అనలిటికల్ స్కిల్స్ ఉంటుంది, కొంతమందికి లీడర్షిప్ స్కిల్స్ ఉంటుంది, అలా అనమాట. ఓకేనా, మీకు ఏం చెప్పారనే దాన్ని బట్టి బేస్ చేసుకొని మీరు చూడాలి. తర్వాత 14th వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్. యాక్చువల్గా ఇక్కడ మీకు 4 ఉన్నాయి చూసారా. ఇదిగో 13th అవ్వగానే 14th వచ్చాక మీకు స్కిల్ పేపర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇక్కడ ఓవరాల్ 4 ఉన్నాయి. ఓకేనా, 4. ఈ 4గిట్లో 2 మీకు ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్. ఇది కూడా 50 మార్క్స్కే. ఆ తర్వాత 15th. ఓకేనా, 15th. February 15th మీకున్న ఎగ్జాము మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ అనమాట. ఇందులో మీకు ఏంటేంటి అనేది మీ కాలేజ్ వాళ్ళు చూస్ చేసి మీకు ఇప్పటికీ చెప్పుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది ఇంట్రడక్షన్ టు సోషల్ వర్క్, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ, ఇండియన్ హిస్టరీ, ఇలా ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ ఇలా ఉన్నాయి. వీటిలో మీ వాళ్ళు ఏం చూస్ చేశారో అదే మీకు ఉంటుంది. కొంతమంది సోషల్ వర్క్, కొంతమంది ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ, కొంతమందికి ఇండియన్ హిస్టరీ, అలా అనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా ఒకరోజు జరుగుతాయి. ఇవన్నీ కూడా ఎవరికి ఏ పేపర్ అయితే అదనమాట, ఒకటే ఎగ్జామ్. ఓకే, ఇది 15th February జరుగుతుంది. ఇది కూడా మీకు 50 మార్క్స్కి అనమాట. నెక్స్ట్ 16th మీరు చూసినట్లయితే 16th February నెక్స్ట్ రోజు మనం అనుకున్న మెయిన్ పేపర్స్. ఓకేనా, ఎసెన్షియల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ మ్యాథమెటికల్, ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్ పేపర్ ఆ రోజు జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉంటారో, బైపీసీ నుంచి వచ్చి ఎంబీసీ లేదా సిబిజెడ్ తీస్తారో వీళ్ళకి ఇంట్రడక్షన్ టు క్లాసికల్ బయాలజీ ఉంటుంది. అర్థమైందా? ఇవి మీకు 70 మార్క్స్ ఇక్కడ ఇచ్చాడు, మెన్షన్ చేశాడు క్లియర్గా చూడండి. 75 కాదు, ఇవి 70 మార్క్సే. అర్థమవుతుందా? నెక్స్ట్ ఆ తర్వాత ఎగ్జాము ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిందే. 17th డేట్న పడింది. ఇంట్రడక్షన్ టు అప్లైడ్ బయాలజీ, అలాగే అడ్వాన్సెస్ పేపర్. మీ అందరికీ అడ్వాన్సెస్, ఎవరైతే ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారో వీళ్ళకి అడ్వాన్సెస్, బయాలజీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అప్లైడ్ బయాలజీ అనమాట. ఇది కూడా మీకు 70 మార్క్స్కే ఉంటుంది. 17th February. ఇక్కడతో ఇవి క్లోజ్ అయ్యాయి అనమాట. దీని తర్వాత ఉన్నవన్నీ మిగతా వాళ్ళకి. అర్థమవుతుందా? మిగతా గ్రూప్ రిలేటెడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మండే 19th అలా. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు జాగ్రత్తగా కష్టపడి
నీట్గా ప్రాక్టీస్ చేస్తూ ప్రతిదీ కూడా ప్రిపేర్ అవ్వండి. మంచి మార్క్స్ ఈజీగా మీకు వస్తాయి. మన పీడిఎఫ్స్ కనుక మీరు తీసుకోకపోతే వెంటనే తీసుకోండి. MTH_Harish అనేది ఇన్స్టాగ్రామ్ ఐడి. నాకు మీరు మెసేజ్ చేస్తే వెంటనే మీకు రిప్లై వస్తుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. మీరు ఆ పీడిఎఫ్ తీసుకొని చదువుకుంటే ఆ పీడిఎఫ్లో ఉన్న కంటెంట్ మాత్రమే మీకు ఎగ్జామ్లో యూజ్ అవుతుంది. అంటే అందులో చెప్పిన కవర్ చేయబడిన టాపిక్స్ అన్నీ మీకు ఎగ్జామ్లో యూజ్ అవుతాయి. ఈజీగా మంచి మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. అంటే చాలామంది ఇప్పటికీ తీసుకున్నారు. కొంతమంది ఏంటంటే ఎగ్జామ్ దగ్గరలో తీసుకుందామని కూడా అనుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరలోనే మీరు ఉన్నారు. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఆ పీడిఎఫ్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు అడిగితే నేను మీకు వాట్సాప్ ద్వారా ఆ డౌట్స్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది అనమాట. ఫర్దర్గా వీ కెన్ టాక్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నాకు అక్కడ మెసేజ్ చేయండి. అయితే నెక్స్ట్ అది పీడిఎఫ్ అప్డేటు. అండ్ ఇంకా మండే 19th ఫిబ్రవరి ఆర్ట్ ఫౌండేషన్ అనే ఎగ్జాము, 20th ఫిబ్రవరి యానిమేషన్ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్స్, 21st ఫిబ్రవరి ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. ఓకేనా, ఇవన్నీ అనమాట. 22nd ఫిబ్రవరి హెల్త్ హైజీన్ అండ్ వెల్నెస్. అంటే ఇవి చూస్ చేసుకునే వాళ్ళకి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. 23rd ఫిబ్రవరి బేసిక్స్ ఆఫ్ క్రాప్ ప్రొడక్షన్ అండ్ క్రాప్ ప్రొటెక్షన్. అలాగే 24th ఫిబ్రవరి బేసిక్స్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్. 26th ఫిబ్రవరి బేసిక్ ఆఫ్ వెటనరీ సైన్సెస్. 27th ఫిబ్రవరి బేసిక్స్ ఆఫ్ యానిమల్ సైన్సెస్. సో అక్కడతో క్లోజ్ అయిపోయిందమ్మా మొత్తం టైం టేబుల్ అయితే మాత్రం. సో ఇది ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి 2024 డిగ్రీ వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ థింగ్. సో దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. పీడిఎఫ్లకు మాత్రం నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. చాలామంది ఇందులోనే నాకు అడుగుతున్నారు డౌట్, ఎలా సార్ మాకు పీడిఎఫ్ కావాలని. మీకు కావాలని నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి, కమెంట్లో కాదనమాట. అర్థమైందా? సో దీనికి సంబంధించి వీడియోకి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, సరిపోద్ది. బట్ పీడిఎఫ్ రిలేటెడ్ కావాలంటే మాత్రం అప్డేట్స్ అన్నీ మీకు ఇన్స్టాలోనే ఉంటాయి. అక్కడ మమ్మల్ని ఫాలో అయితే మీకు ప్రతి అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదనమాట. బాగా రాయండి ఎగ్జామ్స్. మన ఛానల్లో మనం చాలా వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. అటు ఎసెన్షియల్స్ ఇటు అడ్వాన్సెస్కి సంబంధించి ప్రతిదీ క్లియర్ కట్గా క్లాసెస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పి బిట్స్ కింద మొత్తం కూడా మనం పెట్టాం. వాటి వీడియోస్ కావాలన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో అడగండి, లేదంటే మన ఛానల్లోనే ప్లేలిస్ట్లో మీకు కనబడతాయి, అవి చూసుకోండి. ఏ డౌట్ ఉన్నా అడగండి, చాలా బాగా రాయండి, ఏం ప్రాబ్లం లేదు, ఈజీగానే ఇస్తారు. మీరు ప్రిపేర్ అయ్యే దాన్ని బట్టి ప్రతిదీ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ మెసేజ్ మీ. థ్యాంక్ యూ సో మచ్.